Hello everyone, welcome to Shekhar Sir classes. In this video we are going to discuss about the multiplication near to 100. 100 కు దగ్గరగా ఉన్నటువంటి నంబర్స్ ని ఏ విధంగా మల్టిప్లై చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఓకే, సో ఇప్పుడు చూడండి ఇక్కడ టైప్ 1, టైప్ 2, టైప్ 3 అనేటువంటిది 3 టైప్స్ ఉన్నాయి. అంటే టైప్ 1 లో ఏముంది చూడండి, 100 కంటే బిలో అంటే నియర్ టు 100. 100 కంటే బిలో ఉంటూ నియర్ టు 100 ఉన్నటువంటి ఈ నంబర్స్ని మనం ఏ విధంగా మల్టిప్లై చేస్తాం ఒకటి. నెక్స్ట్ అది టైప్ 1. నెక్స్ట్ టైప్ 2 చూడండి, 100 కంటే ఏబో అండ్ నియర్ టు 100 ఉన్నప్పుడు ఏ విధంగా మల్టిప్లై చేస్తాం. నెక్స్ట్ టైప్ 3 చూడండి, 100 కంటే ఏబో 100 కంటే బిలో అండ్ నియర్ టు 100 ఈ విధంగా ఉన్నప్పుడు ఏ విధంగా మల్టిప్లై చేద్దామో చూద్దాం. ఓకే, నెక్స్ట్ టైప్ 1 చూడండి. ఫస్ట్ టైప్ 1లో ఇప్పుడు ఇది 100కి నియర్గా ఉంది. 100 కంటే ఎంత తక్కువ ఉంది, ఇది 6 తక్కువ ఉంది కాబట్టి -6 ఇక్కడ రాసేయండి. ఓకే, నెక్స్ట్ 93 అంటే 100 కంటే ఎంత తక్కువ ఉంది, 7 తక్కువ ఉంది, సో -7 ఇక్కడ రాసేయండి. ఇప్పుడు క్రాస్గా 94లో నుంచి ఇక్కడ మైనస్ సింబల్ ఉంది కాబట్టి 94లో నుంచి 7 అన్న తీసేయండి, 93లో నుంచి 6 అన్న తీసేయండి, -6 ఉంది కాబట్టి. ఓకే, సో చిన్న నెంబర్ తీసేయడం మనకు ఈజీ అయిపోతుంది కాబట్టి చిన్న నెంబర్ తీసేయండి. 93లో నుంచి 6 తీసేస్తే ఎంత అవుతుంది, 87 అవుతుంది. ఓకే, 87. ఇది 100కి నియర్గా ఉన్నటువంటి వాల్యూ కాబట్టి ఇక్కడ 2 zeros అనేటువంటిది ప్లేస్ చేయండి, 2 zeros అనేటువంటిది రాయండి. ఇప్పుడు నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ స్టెప్లో ఏం చేస్తున్నాం మనము, ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. సైన్ ఏముంది ఇక్కడ, నెగిటివ్ సైన్ ఉంది, మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, సో ప్లస్ అవుతుంది. నెక్స్ట్ 7 6 ఎంత అవుతుంది, 42 అవుతుంది. సో ఈ 42ను ఇప్పుడు ఏం చేయాలి, ప్లస్ ఉంది కాబట్టి సో ప్లస్ 42 కాబట్టి ఈ నెంబర్కి యాడ్ చేయాలి. యాడ్ చేస్తే ఆన్సర్ ఎంత అవుతుంది, 8742 ఈజ్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ 97 అనేటువంటి 100 కంటే ఎంత తక్కువ ఉంది, 3 తక్కువ ఉంది, సో కాబట్టి -3 అని రాస్తున్నాం. నెక్స్ట్ 88 అనేటువంటిది 100 కంటే ఎంత తక్కువ ఉంది, 12 తక్కువ ఉంది కాబట్టి -12 అని రాస్తున్నాం. ఓకే, నెక్స్ట్ సో నేనేం చెప్పాను, చిన్న వాల్యూని తీసేయండి. ఈ రెండింటిని తీసేయాలి, ఇక్కడ మైనసే ఇక్కడ మైనసే. సో ఇందులో నుంచి దీన్ని తీసేసినా సేమ్ వాల్యూ వస్తుంది, 88లోకి 3 తీసేసినా కూడా సేమ్ వాల్యూ వస్తుంది. మరి ఎంత వస్తుందో చూడండి. సో ఇప్పుడు చిన్న వాల్యూని తీసేస్తే బెటర్ మనం. సో 88లోకి -3 తీసేస్తే ఎంత అవుతుంది, 85 వస్తుంది. సో ఇప్పుడు 2 digits ప్లేస్ చేయండి. నెక్స్ట్ 97లోకి వెళ్ళి -12 తీసేసినా కూడా 85 వస్తుంది. ఓకే, నెక్స్ట్ స్టెప్, సో ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. సో మల్టిప్లికేషన్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 12 3 ఎంత అవుతుంది, 36. సో ఇప్పుడు +36 కాబట్టి సో +36 కాబట్టి ఏం చేయాలి, ఇక్కడ యాడ్ చేయండి. సో యాడ్ చేస్తే ఆన్సర్ ఎంత వస్తుంది, 8536 ఈజ్ ద ఆన్సర్. ఓకే రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 100 కంటే ఎంత తక్కువ ఉంది, 4 తక్కువ ఉంది కాబట్టి -4. నెక్స్ట్ 85 అనేటువంటిది 100 కంటే ఎంత తక్కువ ఉంది, 15 తక్కువ ఉంది కాబట్టి -15. నెక్స్ట్ సో చిన్న వాల్యూ తీసేసేయండి, ఇక్కడ సబ్ట్రాక్ట్ చేయడమే. 85లోకి వెళ్ళి 4 అన్న తీసేయాలి, 96లోకి వెళ్ళి 50 అన్న తీసేసిన సేమ్ వాల్యూ వస్తుంది. సో 85 - 4 అంటే ఎంత వస్తుంది, 81 వస్తుంది. సో ఇక్కడ 100 కాబట్టి నియర్ టు 100 కాబట్టి 2 digits అంటే 2 zeros ప్లేస్ చేస్తాం. నెక్స్ట్ ఈ రెండింటిని మల్టిప్లై చేయండి. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, నెక్స్ట్ 15 4 ఎంత అవుతుంది, 60 అవుతుంది రెండింటిని మల్టిప్లై చేస్తే. సో కాబట్టి ఇక్కడ ప్లస్ చేయాలి కాబట్టి +60 అని రాస్తున్నా. సో ఇప్పుడు ఆన్సర్ ఎంత వస్తుంది, 8160 ఇస్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్లో ఏముంది ఇప్పుడు చూడండి, 81 అనేటువంటిది 100 కంటే ఎంత తక్కువ ఉంది, మళ్ళీ 100 కంటే ఎంత తక్కువ ఉంది, 19 తక్కువ ఉంది, సో -19. నెక్స్ట్ 91 అనేటువంటి 100 కంటే ఎంత తక్కువ ఉంది, 9 తక్కువ ఉంది కాబట్టి -9. సో ఇప్పుడు 81లోకి వెళ్ళి 9 తీసేసేయండి, మైనసే కదా చేయాల్సింది. 81లో నుంచి 9 తీసేస్తే ఎంత అవుతుంది, 72 అవుతుంది. సో 72 పక్కన 2 zeros ప్లేస్ చేయండి. నెక్స్ట్ ఈ రెండింటిని ఏం చేయాలి, మల్టిప్లై చేయాలి. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ వాల్యూ వస్తుంది. సో 99 ఎంత అవుతుంది, 171 వస్తుంది. సో ఇప్పుడు ఏం చేయాలి, ఆ 171ని ప్లస్ చేయాలి. 171 యాడ్ చేస్తే ఎంత వస్తుంది, 7371 ఇస్ ద ఆన్సర్. ఓకే, ఇది టైప్ 1 నియర్ టు 100 అండ్ సో నియర్ టు 100 అండ్ బిలో 100 అనేటువంటిది చూసాం. ఓకే రైట్, నెక్స్ట్ ఇక్కడ చూడండి టైప్ 2 అబోవ్ 100 నియర్ టు 100. ఓకే, సో ఇప్పుడు అబోవ్ 100 అంటే 100 కంటే ఎంత ఎక్కువ ఉంది, 6 ఎక్కువ ఉంది కాబట్టి +6 అని రాయండి. 6 ఎక్కువ ఉంది కాబట్టి +6 కదా. 100 కంటే ఎంత ఎక్కువ ఉంది, 9 ఎక్కువ ఉంది, సో +9 అని రాయండి.
ఓకే, ఇప్పుడు ప్లస్ చేయాలి. సో చిన్నదాన్నే ప్లస్ చేయండి, ఈజీగా అయిపోతుంది. 106కి 9 ప్లస్ చేసినా ఒక వాల్యూ వస్తుంది, అంటే 115 వస్తుంది. 109కి ప్లస్ 6 చేసినా 115 వస్తుంది. కాబట్టి చిన్న వాల్యూని ప్లస్ చేస్తాం ఒకటేసారి, ఓన్లీ వన్ టైం మాత్రమే ప్లస్ చేయాలి. సో 109 ప్లస్ 6 ఎంత అవుతుంది? 115 అవుతుంది. సేమ్ మళ్ళీ ఇక్కడ 2 zeros ప్లస్ చేయాలి, 2 zeros రాయండి. నెక్స్ట్ ఇక్కడ ఏం చేయాలి? మళ్ళీ మల్టిప్లై చేయాలి. సో ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ఏ వస్తుంది. ఓకే, సో 9 6 ఎంత అవుతుంది? సో 54. ఈ 54ని ఇక్కడ యాడ్ చేయండి, ప్లస్ 54. ఇప్పుడు యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 11554 ఈజ్ ద ఆన్సర్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో అబోవ్ 100 అండ్ నియర్ టు 100. సో అబోవ్ 100, 100 కంటే ఎంత ఎక్కువ ఉంది? సో 8 ఎక్కువ ఉంది, ప్లస్ 100 ప్లస్ 8. నెక్స్ట్ 100 కంటే ఎంత ఎక్కువ ఉంది? సో 13 ఎక్కువ ఉంది, ప్లస్ 13. సో ఇప్పుడు ఏం చేయాలి? సో యాడ్ చేయాలి. సో ఏ విధంగా? 113కి 8 అని యాడ్ చేయండి, 108కి 13 అని. బట్ స్మాలెస్ట్ వాల్యూ యాడ్ చేస్తే ఈజీ అవుతుంది. 113 ప్లస్ 8 ఎంత అవుతుంది? 121 అవుతుంది. పక్కన 2 zeros ప్లస్ చేయండి. నెక్స్ట్ మల్టిప్లై చేయండి. మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది? సో 13 8 ఎంత వస్తుంది? 104 వస్తుంది. సో 104 అంటే ఇక్కడ ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ఏ కాబట్టి ఏం చేయాలి? ఇక్కడ ప్లస్ 104 యాడ్ చేయండి. యాడ్ చేస్తే 12204 ఈజ్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ టైప్ 2 కంప్లీట్ అయిపోయింది. టైప్ 3 చూడండి. నియర్ టు 100 అండ్ అబోవ్ 100 అండ్ బిలో 100. సో ఏ విధంగా చూడండి. ఇప్పుడు 108 అనేటువంటిది 100 కంటే ఎంత ఎక్కువ ఉంది? 8 ఎక్కువ ఉంది, కాబట్టి ప్లస్ 8 అని రాస్తున్నా. 94 అనేటువంటిది 100 కంటే ఎంత తక్కువ ఉంది? 6 తక్కువ ఉంది, కాబట్టి -6 అని రాస్తున్నాం. ఓకే, ఇప్పుడు 94కి 8 యాడ్ చేసిన 106లోంచి 108లోంచి 6 తీసేసిన సేమ్ వాల్యూ వస్తుంది, కాబట్టి స్మాలెస్ట్ వాల్యూని తీసేయండి. ఓకే, సో 108 -6 ఎంత అవుతుంది? 102 అవుతుంది. పక్కన 2 zeros ప్లేస్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి. ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేసేటప్పుడు చూడండి ఏమవుతుందో. ప్లస్ ఇంటూ మైనస్ సైన్స్ డిఫరెంట్ ఉన్నాయి. ఇక్కడ ఇంతకుముందు సైన్స్ సేమ్ ఉన్నాయి, ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ వచ్చింది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ వచ్చింది, కాబట్టి ప్లస్ చేస్తాం. ఇక్కడ సైన్స్ డిఫరెంట్ ఉన్నాయి, ప్లస్ ఉంది మైనస్ ఉంది, కాబట్టి ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? మైనస్ అవుతుంది. 6 8 ఎంత అవుతుంది? 48 అవుతుంది. సో ఇప్పుడు 48ని ఏం చేయాలి? 102లో నుంచి సబ్ట్రాక్ట్ చేయాలి. సో సబ్ట్రాక్ట్ చేస్తున్నాం చూడండి. సో తీసేస్తే ఎంత అవుతుంది? సో 25110 10152 ఈజ్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 109 అనేటువంటిది 100 కంటే ఎంత ఎక్కువ ఉంది? 9 ఎక్కువ ఉంది, కాబట్టి +9 అని రాస్తున్నా. నెక్స్ట్ 95 అనేటువంటిది సో 100 కంటే ఎంత తక్కువ ఉంది? 5 తక్కువ ఉంది, కాబట్టి -5 అని రాస్తున్నా. ఓకే, ఇప్పుడు 195కి 9 అన్న యాడ్ చేయండి, 109 నుంచి 5 అన్న తీసేసేయండి. సో 5 స్మాలెస్ట్ వాల్యూ తీసేద్దాం. సో సేమ్ వాల్యూ వస్తుంది, ఏం చేసినా కూడా సేమ్ వాల్యూ వస్తుంది. 109 -5 ఎంత అవుతుంది? 104 వస్తుంది. సో 2 zeros ప్లేస్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేయాలంటే 9 5 ఎంత వస్తుంది? సో ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ వస్తుంది, 9 5 45 వస్తుంది. సో ఈ 45ని సబ్ట్రాక్ట్ చేయండి. ఇందులో నుంచి సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది చూడండి? 55310. సో ఎంత వచ్చింది? 10355 ఈజ్ ద ఆన్సర్. ఓకే, సో ఇప్పుడు మనం ఈ వీడియోలో నియర్ టు 100 టైప్ 1 టైప్ 2 టైప్ 3 చూసాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. స్టే ట్యూన్ శేఖర్ సార్ క్లాసెస్. థ్యాంక్ యూ.